గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు. అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు అడిషనల్గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా. ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 17 రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జీవోల రూపేణా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని వస్తున్నారని అంటే అదొక ప్రశ్నార్థకం. నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏవో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి, రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం. ఎంత మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లా. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే వాళ్ళ పేర్లు ఏదో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది, మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి. ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను, మీకు అందరికీ కూడా తెలిసిందే. యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా 3,13,000 కోట్ల రూపాయలు అంటే 19.54% వీరు అప్పులు చేస్తే మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా 6,46,000 crores కిందన అది ఎగబాకింది. వాళ్ళ హయాంలో 19.54% అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15% అప్పులు ఉన్నాయి. ఇవేం మేము చెప్పిన లెక్కలేం కాదండి, ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు. సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది, మా టైంలో ఏ స్థాయిలో పెరిగిందని అంటే చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయే టైంకి 11.92% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి 12.61% ఉంది. ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి, ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు. సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం. పెర్ క్యాపిటా జీడిపి కాంపోనెంట్స్ అండ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2018-19 టైంకి ఆంధ్రప్రదేశ్లో 1,54,000 రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో 18th ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా 2,19,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే అప్పుడు ఇంకా 15% వెళ్ళాం. గతంలో 18% ఉంటే ఇప్పుడు 15th ప్లేస్లోకి వచ్చాం. ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది. సో ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల. ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే
ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ 15 స్టేట్స్లో అప్పట్లో 18-19కి 11th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 8th ప్లేస్కి వచ్చింది. అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా. అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా చూసుకోండి, ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన 2018-19కి 4.47% ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 4.83%. ఇంకా జిఎస్డిపి పెరిగింది. ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో 2.86% ఉందండి. జీవీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ 2.86% ఉందండి గతంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 4.07% ఉంది. ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ఇండస్ట్రీస్ని ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు. అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉన్నారు. నేను కొన్ని ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి. ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్, పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంటర్నేషనల్ పేపర్ మిల్. ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు, ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు. ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డ్ ఉందండి. ఆ వాయిస్ రికార్డ్ మీకు వినిపిస్తాను. ఇవాళ